సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇవాళ మీకు చాలా గోప్యమైన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఎవరైనా నిధి నిక్షేపాల గురించి ప్రయత్నించే వ్యక్తులకు ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది. భూమిలో ఉన్న నిధులు కొన్ని భూమిలోనే మాయమవటం, అక్కడ నుండి కదలి వేరే లోపలికి వెళ్ళిపోవడం కానీ పక్కకు జరగడం కానీ ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. వాటి మీద ఉన్న శక్తులు కావచ్చు, లేకపోతే రక్షణగా ఉన్న పిశాచాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ శక్తులు ఉన్నా ఎటువంటి యక్షిణీలు కానీ ఎటువంటి కట్లు కానీ ఆ నిధులకు ఉన్నా కానీ ఈ మంత్రంచే ఆ నిధిని అక్కడి నుంచి కదలకుండా అలాగనే నిలిపివేసే మంత్రం ఇది. కనుక ఈ మంత్రాన్ని నేను చాలా గోప్యమైనది ఇది. ఈ మంత్రం మరుగున పడకుండా ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం గౌరీ గంగా సరస్వతి దుర్గి కాళీ కాలరాత్రి బలదేవత అలంపురి జోగులాంబ యోగాంబ దిగంబరి నిత్యకళ్యాణి నిరతరూపిణి పార్వతీ పరమేశ్వర ఇనకులే పరమేశ్వరి విష్ణుమాయ శక్తి చాముండి కాలవాసిని మహాశక్తి, మీరు ఇచ్చిన ఉపదేశ మంత్రము చేత చతుస్సముద్రము మొదలైన భూమిని కట్టితి, ఊరు పొలిమెరలు కట్టితి, ఇల్లు 4 వాకిండ్లు కట్టితి, రాజును కట్టితి, రాజు వద్దనున్న సభను కట్టితి, పులిని కట్టితి, పులి ఉన్న గవిని కట్టితి, పాము కట్టితి, పాము నోరు నొక్కకుండా కట్టితి, ఆకాశం ఆడకుండా కట్టితి, భూమి తిరగకుండా కట్టితి, దిక్కు కట్టు, ఓం కట్టు, దిశ కట్టు, ఈ కట్టు తప్పితే బ్రహ్మరుద్రుల ఆన, నాగరాజుల ఆన, రేణుకా సిద్ధుల ఆన, కంచి కామాక్షుల ఆన, విష్ణువుని కట్టు విడరాదు, పార్వతీ కట్టు విడవరాదు. ఓం కాళీ మహంకాళి, ఓం గురు ప్రసాదం స్వహ, ఓం హ్రీం శ్రీం హం ఠం ఠం జూం నమః స్వహ, నమోం నమః. ఈ విధంగా మంత్రం అనేది ఉన్నది. ఈ మంత్రం 1008 సార్లు చేసుకుంటే సిద్ధి అవుతుంది. రోజుకు 108 సార్ల చొప్పున 11 రోజులు చేసి 11వ రోజు మనము నివేదించాలి. అమ్మవారికి 3 నల్లకోళ్ళు, కళ్ళు, సారాయి, పువ్వులు, ఇతరత్ర ఇవన్నీ సమర్పించేది ఉంటుంది. ఈ మంత్రం చాలా ప్రాచీనమైన శాబరి మంత్రాన్ని తెలియజేసిన కాబట్టి ఈ మంత్రాన్ని కూడా ఉపదేశం తీసుకొని చేసుకుంటే ఎప్పటికైనా ఇలాంటి నిధుల గురించి ప్రయత్నం చేసే వ్యక్తులకు ఏదన్నా ఉంది అని అనుకుంటే ఖచ్చితమైన పాయింట్ పెట్టి చేస్తే అక్కడ ఏమీ దగ్గరికి రాకుండా ఈ మంత్రం కట్టుపరిచి మనం ఆ నిధిని అనేది స్వాధీనం అనేది చేసుకోవచ్చు. ఎవరికైనా కొందరికైనా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ మంత్రాలు మరుగున పడకుండా ఈ గుప్తంగా మాయమైపోతున్నాయి, ఎవరు చెప్పడం లేదు కాబట్టి ఇవి నేను తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడితే వినియోగించుకోగలరు అని సాధకులకు నేను తెలియజేస్తున్నాను. నా ఛానల్ని అలాగనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.